బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గవర్నర్ కోట ఎమ్మెల్సీలను తెలంగాణ గవర్నర్ తమిళసై నియమించారు. ప్రొఫెసర్ కోదండరాం, మీర్ అలీ ఖాన్ ను ఎమ్మెల్సీలుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టు తాజా వ్యాఖ్యలతో గవర్నర్ కోట ఎమ్మెల్సీల భర్తీకి అడ్డంకులు తొలగిపోవడంతో ఈ మేరకు తమిళసై వారిని నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కోదండరాం, సియాసత్ ఎడిటర్ను గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించడంతో పాటు నిన్న సాయంత్రం గవర్నర్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కలిసి చర్చించారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీలను తెలంగాణ గవర్నర్ తమిళసై నియమించారు. ప్రొఫెసర్ కోదండరాం, మీర్ అలీ ఖాన్ ను ఎమ్మెల్సీలుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టు తాజా వ్యాఖ్యలతో గవర్నర్ కోట ఎమ్మెల్సీల భర్తీకి అడ్డంకులు తొలగిపోవడంతో ఈ మేరకు తమిళసై వారిని నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కోదండరాం, సియాసత్ ఎడిటర్ ను గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించడంతో పాటు నిన్న సాయంత్రం గవర్నర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కలిసి చర్చించారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీలను తెలంగాణ గవర్నర్ తమిళసై నియమించారు. ప్రొఫెసర్ కోదండరాం, మీర్ అలీ ఖాన్ ను ఎమ్మెల్సీలుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టు తాజా వ్యాఖ్యలతో గవర్నర్ కోట ఎమ్మెల్సీల భర్తీకి అడ్డంకులు తొలగిపోవడంతో ఈ మేరకు తమిళసై వారిని నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కోదండరాం, సియాసత్ ఎడిటర్లు గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించడంతో పాటు నిన్న సాయంత్రం గవర్నర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కలిసి చర్చించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాము లైలా అందిస్తారు. రాము, చెప్పండి. ప్రస్తుతం ఏదైతే గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం మరియు సియాసత్ ఎడిటర్ అమీర్ అలీ ఖాన్, జయద్ అలీ ఖాన్ అన్న కొడుకు అమీర్ అలీ ఖాన్ పేర్లను దాదాపు ఖరారు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికైతే గవర్నర్ కార్యాలయం నుంచి మాత్రం అధికారికంగా ఉత్తర్వులు అయితే రాలేదు. అయితే అధికార ఉత్తర్వులు వచ్చే వరకు మాత్రం ఇప్పుడు ప్రస్తుతం పెద్ద ఎత్తున దాదాపు ఫైల్ అయినట్టు ప్రచారం జరుగుతుంది. కోదండరాం పేరు, అమీర్ అలీ ఖాన్ పేర్లు. అయితే గవర్నర్ కోట ఎమ్మెల్సీల ఎంపిక ప్రక్రియలో గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ దాసోశ్రావును, కుర్ర సత్యనారాయణ పేర్లను అప్పుడు కేబినెట్ ప్రభుత్వం తీర్మానం చేసి పంపింది. ఈ నేపథ్యంలో గవర్నర్ ఆమోదించకుండా పెండింగ్లో పెట్టింది. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం మన ఎన్నికల్లో ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ గవర్నర్ నిర్ణయం పైన దాసోశ్రావును, కుర్ర సత్య ఇద్దరు కూడా హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం హైకోర్టులో కూడా పెండింగ్లో ఉన్నాయి. అయితే నిన్నటి వరకు మాత్రం హైకోర్టు స్టే కొట్టేయడం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇద్దరు కూడా గవర్నర్తో భేటీ అయ్యారు. 26వ తేదీ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆహ్వానించడంతో పాటు టీఎస్పీసీ చైర్మన్, కమిటీ సభ్యుల ఎంపిక ప్రక్రియ, ముఖ్యంగా గవర్నర్ కోట ఎమ్మెల్సీల ప్రక్రియపై కూడా వాళ్ళు చర్చించారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా అయితే 2 ఖాళీగా ఉన్నాయో 2 పదవులకు కోదండరాం పేరు మరియు మీర్ అలీ ఖాన్ పేరు ఇద్దరు కూడా చర్చించడం జరిగింది. కోదండరాంకు మంత్రివర్గంలో విద్యాశాఖ పూర్తిగా మొత్తం విద్యాశాఖ మంత్రిగా ఇస్తారని చెప్పి, మీర్ అలీ ఖాన్కు హోంశాఖ తో పాటు మైనార్టీ సంక్షేమం కూడా ఈరోజు హైదరాబాద్ జిల్లాగా ఇస్తారని కూడా ప్రచారం జరుగుతూ ఉంది. అయితే ఈ గవర్నర్ కోట ఎమ్మెల్సీల ప్రక్రియపై తెలంగాణ భవన్లో మీడియాతో చిట్చాట్లో ఉన్న కేటీఆర్ కూడా స్పందించారు. గతంలో మేము ప్రొఫెసర్ దాసోశ్రావుని పేరు చెప్పడం సాధ్యం కాలేదు. తర్వాత సామాజిక సేవ చేసిన కురసత్యనారాయణ పేరు కూడా ఈరోజు ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. కానీ కాంగ్రెస్, బీజేపీల యొక్క మ్యాచ్ ఫిక్సింగ్ చాలా బలంగా ఉందనడానికి మాత్రం ఇది ఒక నిదర్శనం అని చెప్పి అనుకోవాలి. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న ప్రొఫెసర్ కోదండరాము గవర్నర్కు ఓకే అని చెప్పినప్పటికీ అప్పుడు మా పార్టీలో ఉన్న ప్రొఫెసర్ దాసోశ్రావణ్ విషయంలో మాత్రం అభ్యంతరం వ్యక్తం చేశారు. కాబట్టి కాంగ్రెస్, బీజేపీల మైత్రి, బీజేపీల మ్యాచ్ ఫిక్సింగ్ గతంలో పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా కనబడ్డదో ఇప్పుడు కూడా ఆ విధంగానే కనబడతా ఉంది. కాబట్టి వచ్చే లోక్సభ ఎన్నికల్లో కూడా బీజేపీ, కాంగ్రెస్లు మ్యాచ్ ఫిక్సింగ్ అయి బీఆర్ఎస్ను దెబ్బతీసే కుట్ర చేస్తుంది. అన్ని పరిణామాలు కూడా ఈ విధంగా కనబడుతున్నాయి. ఏదేమైనా గవర్నర్ కోట ఎమ్మెల్సీల కింద మాత్రం ఈరోజు కోదండరాము, మీర్ అలీ ఖాన్ పేర్లు ఎప్పటి నుంచో చర్చిస్తున్నప్పటికీ కూడా అధికారికంగా ఇంకా రాజ్భవన్ వర్గాలు తెలపాల్సి ఉంది. ప్రసన్న. రైట్ రాము, థ్యాంక్ యూ.